పౌర్ణమి అంటే గురువు జన్మించిన రోజును గురు పౌర్ణమి అంటారు. పౌర్ణమి అంటే వెలుతురు, ప్రకాశము, జ్ఞానము. ఈ పౌర్ణమి ఏం చేస్తుంది మనకు అంటే, మనం ఎప్పుడైతే చీకట్లో ఉన్నప్పుడు వెలుతురు అంటే కరెంట్ వస్తే ఎలా ఆనందపడతామో, అలా మన జీవితాల్లో మనం సంసారం అనే చీకటిలో, అజ్ఞానం అనే అంధకారంలో, అధర్మము, అన్యాయము, అవినీతి ఇవన్నీ మనలో చుచ్చుకొని పోయినప్పుడు జ్ఞానం అనే గురువు వెలుగు రూపంలో, ప్రకాశ రూపంలో మనల్ని సన్మార్గంలో నడిపించడానికి, ధర్మాలని సూచించడానికి వచ్చిన అవతార పురుషులే సద్గురువులు, గురువులు. ఎందుకంటే మనకి ఇవన్నీ తెలియవు, దీన్ని నిత్యం అని భావించుకుంటున్నాము. ఇది ఎప్పుడైతే అనిత్యం అని తెలుస్తుందో అంతవరకు మనిషి మహామనిషి, మహాత్ముడు కాలేడు. ఇది నిత్యమని భావించేంత వరకు మానవ రూపంలోనే ఉంటాడు. కాబట్టి భగవద్గీతలో కూడా జ్ఞానయోగంలో ఏం చెప్తాడంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమనధర్మ